హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు అందించే విషయం ఏంటండి అంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు జేఏఓతో పాటు అన్ని జాబ్స్ కూడా ప్రయత్నం చేయాలి గవర్నమెంట్లో. కాబట్టి మీకు ప్రతి వీడియోలో కూడా ఓన్లీ జేఏఓ అనే కాకుండా అన్ని రకాల నోటిఫికేషన్స్ ఇస్తున్నాను, గైడ్ లైన్స్ ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్స్, ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్స్ అని కానీ ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్ అని కానీ టైప్ చేస్తే రిక్రూట్మెంట్స్ అని వస్తుంది. సో ఆ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మరి అన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్స్. ఈ రిక్రూట్మెంట్స్ ఏంటండి అంటే మనకి కాలింగ్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఇన్ జెడ్ఎస్టిఎస్ కర్నూలు జోన్, కాలింగ్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఇన్ జెడ్ఎస్టిఎస్ నెల్లూరు జోన్, నోటిఫికేషన్ టు ఫిల్ అప్ ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఏపీఎస్ఆర్టీసీ ఈజ్ ఆఫరింగ్ ప్రాజెక్ట్ వర్క్. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో కనుక తీసుకున్నట్లయితే చూడండి, పత్రికా ప్రకటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నుండి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు 25/10/2025 నుండి 8/11/2025 తేదీలోగా ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshippindia.gov నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది. 8/11/2025 తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకొనబడవు. అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసిందిగా కోరడమైనది. జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటీఐల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ట్రేడ్స్ మరియు జిల్లాల వారి ఖాళీల వివరాలు: కర్నూలు డీజిల్ మెకానిక్ 33, మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1, మెషినిస్ట్ 1 0, ఫిట్టర్ 1, డ్రాఫ్ట్మెన్, సివిల్ 1, మొత్తం 46 టోటల్. నంద్యాలలో 32, 4, 4, 1, 1, 0, 0, 1 టోటల్ 43. అనంతపురం 37, 5, 4, 1, 1, 0, 1, 1 50. శ్రీ సత్యసాయి 25, 3, 3, 1, 1, 0, 0, 1 34. కడప 37, 7, 5, 1, 1, 5, 3, 1 60. అన్నమయ్య 33, 4, 4, 1, 1, 0, 0, 1 44. మీరు ఇక్కడ గమనించండి, డీజిల్ మెకానిక్ చాలా పోస్టులు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా డీజిల్ మెకానిక్ వాళ్ళు మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఐటీఐ చేసి కూడా ఉండొచ్చు, వారు డీజిల్ మెకానిక్ అయి కూడా ఉండవచ్చు. అట్లాంటప్పుడు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరంలో ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshippindia.gov.in నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైట్ నందు లాగిన్ అయి వారు అప్రెంటిస్షిప్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు క్రింద విధంగా ఉన్నవి. కర్నూలు అయితే ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు, నంద్యాల అయితే ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల, అనంతపూర్ అయితే ఏపీఎస్ఆర్టీసీ అనంతపూర్, శ్రీ సత్యసాయి అయితే ఏపీఎస్ఆర్టీసీ శ్రీ సత్యసాయి, కడప అయితే ఏపీఎస్ఆర్టీసీ కడప, అన్నమయ్య అయితే ఏపీఎస్ఆర్టీసీ అన్నమయ్య. సో ఫీజు 118 రూపాయలు, 100 రూపాయలు అసలు, 18 రూపాయలు జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ హాజరైనప్పుడు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీ తీసుకురావాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్
మరియు పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవి మాత్రమే చూపెట్టవలసి ఉంటుంది. మరి దీనికి కావాల్సిన అటాచ్మెంట్ ఏంటి అంటే ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, ఐటీఐ మెమో కన్సాలిడేటెడ్, ఎన్టీసీ ఆర్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కంపల్సరీ అని అడిగారు, క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగులైతే సదరం సర్టిఫికేట్, మాజీ సైనికోద్యోగులైతే పిల్లల చే ధృవీకరణ పత్రము, ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే సంబంధిత ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు కంపల్సరీ. మరి ఈ విధంగా ఏదైతే మనకి ఇచ్చారో దాని ప్రకారం మనం అప్లై చేసుకున్నట్లయితే ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు. దినపత్రికల్లో విలేకరి సాక్షికి ఇచ్చారు, ఈనాడుకి ఇచ్చారు, ఆంధ్రజ్యోతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప మరియు అన్నమయ్య జిల్లాల వారికి తమ దినపత్రిక నందు ప్రకటించవలసిందిగా కోరడమైనది. ఈ జిల్లాలో పేపర్లు కూడా ఇవ్వడమైనదని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి సో ఇది మీకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని యూటిలైజ్ చేసుకొని ఒకవేళ మీరు వేరే ఇతర జాబ్స్ కూడా చూడండి, మీకు చాలా వీడియోస్ కూడా ఇస్తూ ఉన్నాను. చాలామంది ఒక జాబ్ కాకుండా 4-5 జాబులు కొడుతూ ఉన్నారు. ఇట్లాంటివి చేసే వాళ్ళు జాబ్స్ కొట్టడం జరుగుతుంది. మీరు కూడా మరి చక్కగా ఇట్లాంటివి ఉపయోగించుకొని మళ్ళీ చదువుకుంటూ ఇంకా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టి వేరే అదే కావాలి ఇదే కావాలంటే అట్లా కష్టం అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.